దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ని చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో చోపిన్ అనే పియానో వాయించే సంగీత కళాకారుడు ఎంతో అద్భుతంగా అక్కడ సంగీతాన్ని వాయించడం మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. చోపిన్ మరింత పరిశీలనగా చూశాను. నేను చూసిన చోపిన్కి ఈయనకి మధ్య ఎక్కడ పోలిక లేనే లేదు. అయితే పోలికల జ్ఞాపకాలు నా మనసులో అంత స్పష్టంగా లేవు. బహుశా నేను జాగ్రత్తగా గమనించి ఉండనేమో. కాసేపు అయ్యాక అతను వాయించటం ఆపి మా వైపు తిరిగాడు. మేము అక్కడ ఉన్నందుకు అతను ఏ విధంగానూ ఇబ్బంది పడటం లేదు. మేము సంగీత ప్రియులమని భావించి తాను తన సంగీతం ద్వారా ఏం వ్యక్తీకరించాలనుకుంటున్నాడో అదంతా వివరించాడు. ఆయన కొన్ని సాంకేతిక పదాలను ఉపయోగించినా ఆయన చెప్పింది విని నేను ముగ్ధుడయ్యాను. ప్రతి శబ్దంలోనూ రంగును గురించి గాని, కదలిక గురించి గాని వర్ణన ఉంటుందని తన అభిప్రాయాన్ని నొక్కి చెప్తూ ఉన్నాడు. స్థాయి మిశ్రమాలలోనూ, శృతి సమ్మేళనంలోనూ అందమైన తోటలకు సంబంధించిన వర్ణనలు ఉన్నాయి. పాదాంతం వచ్చిన చోట నెమ్మదిగా పారుతున్న సెలయేరు దగ్గర కూర్చున్న ఫీలింగ్ రావాలి. ఆ సెలయేరు రెండు చక్కని తోటల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉండాలి. ఆ సంగీతకారుడు ఏ బొమ్మనైతే వ్యక్తీకరిస్తున్నాడో ఆ బొమ్మను చూడటానికి ప్రయత్నించాలి. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. సంగీతం వినేటప్పుడు ఆ సంగీతం ఏ శబ్దమైనా సరే చక్కగా మనం ఆలకించాలని చెప్తున్నారు. ఇది రెండు తోటల మధ్యన నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ రాగం చక్కగా మనం ఆలకించాలి అని చెప్పి చెప్తున్నాడు. ఏ బొమ్మ అయితే బొమ్మ గీసిన అతను చిత్రకారుడు ఏ బొమ్మ అయితే వ్యక్తీకరిస్తున్నాడో ఆ బొమ్మను చూడటానికి మనం ప్రయత్నించాలి. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం శ్రద్ధగా ఆలకించాలి అని చెప్తున్నాడు. నాలో సంగీత కళా దృష్టి ఉందనుకుంటున్నాను, కానీ అప్పుడు తెలిసింది నాకు ఆ సంగీత పరిజ్ఞానం ఎంత స్వల్పమైనదో. అంతే, నేను నిర్ణయించేసుకున్నాను. నేను చనిపోయాక సంగీత అధ్యయనాన్ని చాలా గొప్పగా నేర్చుకున్న వారిలో వచ్చి చేరిపోయి నేను సంగీత సాధన చేయాలని. అప్పుడు తెలిసిందనమాట, మనము ఏదో కుని రాగాలు తీసుకుంటే ఇంట్లో పాడుకుంటూ ఉంటాం, అబ్బా నాకు చాలా పాటలు వచ్చేసినాయి అనుకుంటాం. కానీ అద్భుతంగా సంగీతం నేర్చుకొని, సరిగమలన్నీ కూడా నేర్చుకొని సంగీత సాధన చేసిన వాళ్ళు పాడుతూ ఉంటే కమ్మంగా అప్పుడు తెలుస్తుంది నేను చేస్తుంది కూని రాగాలు అని. అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బాగా సంగీతం నేర్చుకోవాలి అని మనం అనుకుంటాం కదా. అట్లానే ఆయన కూడా అనుకుంటున్నాడంట, నేను చనిపోయిన తర్వాత సంగీతం బాగా నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాడంట. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ భూప్రపంచంలో సంగీత సామ్రాట్లు చాలా వరకు పొట్టకూడు అర్జించుకుంటున్న సామాన్యులకు అందుబాటులో లేరు. నిజమే కదా. మనం మంచి సంగీత విద్వాంసుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఫీజులు కట్టాలి కదా. ఇక్కడ అదే పైలోకాల్లో అయితే మనం ఫీజులు కట్టే పని లేదు. మనం నేర్చుకుంటామంటే చాలు, వాళ్ళు అద్భుతంగా మనకి నేర్పించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. ఎంత నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నామో అంత నిశ్శబ్దంగానూ అక్కడి నుంచి లేచి వచ్చేసాము. వీడ్కోడ్ లాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. మేము వచ్చేస్తుంటే చోపిన్ పియానో వైపు తిరిగి మళ్ళీ వాయించడం మొదలు పెట్టాడు. వీళ్ళకి ఇక సంబంధం లేనట్టు వీళ్ళు విని లేచి వచ్చేశారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయన వాయించుకుంటున్నాడు. మళ్ళీ ఆ గది తలుపు మూసేసి యువతలకి రాగానే నాదం అసలు వినపడనే లేదు బయటికి. పక్షులు కువకువలు మాత్రం వినపడుతున్నాయి. రంగురంగుల పిట్టలు బయట తోటలోనే కాదు ఇంట్లో కూడా ఎగురుతున్నాయి, తిరుగుతున్నాయి. ఆ ఇల్లు ఈ హాస్టల్ స్థాయిలో ఉన్న గొప్ప ఆర్ట్ స్కూల్లో ఒకటని, చనిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్లకు తమ ఆసక్తి ఉన్న కళను నేర్చుకుంటూ ఎక్కువ సమయాన్ని గడిపేస్తుంటారని, విద్య నేర్పే వాళ్ళు ఇక్కడ దొరుకుతూనే ఉంటారని, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పడానికి గొప్ప మాస్టర్స్ అందరూ సుముఖంగా ఉంటారని, అడ్డు ఆపు లేకుండా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుందని, ఎందుకంటే అక్కడ రాత్రి పగలు అనేవి ఉండవు, అలసట అనేది తెలియదు అని
నా మిత్రుడు చెప్పాడు. అద్భుతంగా అక్కడ పెద్ద భవనంలో లోపల అన్ని పూల మొక్కలు వేసుకోవటం ఏంటి, పక్షులన్నీ అక్కడే తిరగటం ఏంటి, మరి అక్కడే ఒక గదిలో పియానో వాయించుకుంటూ సంగీతకారుడు అక్కడ సంగీత వాయిద్యం చేయటం ఏంటి, అద్భుతంగా ఉంది కదా ఆ లోకమంతా. అక్కడ ఎందుకు అలాగా ఉంటుందంటే అక్కడ రాత్రి పావులకి తేడా లేదు. సూర్యుడు వస్తాడు చంద్రుడు వస్తాడని ఏమీ లేదు, ఎప్పుడు వెన్నెల విరబూస్తూ ఉంటుందన్నమాట. అందుకని అక్కడ ఎవరన్నా నేర్చుకుంటానన్నా కూడా చక్కగా నేర్పించే వాళ్ళు ఉంటారు కాబట్టి నేర్చుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు, అక్కడ వాతావరణం అంతా కూడా అని చెప్పి వాళ్ళు చూసి అనుకున్నారనమాట. కానీ ఎంత అవన్నీ లేకపోయినా రాత్రింబవళ్ళు వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ఈ విధంగా నేర్చుకోరేమో కదా అన్నా నేను. నేర్చుకుంటారు, చెప్పాను కదా, వాళ్ళకి అలసట అనేది ఉండదు, కాలభారం వాళ్ళ మీద పనిచేయదు. ఆసక్తిగా నిమగ్నమైపోయి నేర్చుకునేటప్పుడు భౌతిక స్థాయిలో మీ ప్రతిస్పందనలు విశ్లేషించుకున్నట్లయితే మీకు ఇష్టమైన పని చేసేటప్పుడు కాలమే తెలియకుండా పోతుంది కదా మీకు. మనం ఏదైనా మనం ఇష్టపడి ఒక పని చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఇంకా మన కాలం తెలియదు కదా, ఎంతసేపైనా ఆ పనిలో మనం చక్కగా ఉండి చేసుకుంటాము.